సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుష్యుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 35వ అధ్యాయము. 15 లక్షల డాలర్ల చెక్కును తృణీకరించుట. 1947వ సంవత్సరం. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ జెఫర్సన్ విల్లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతనికి మరికొన్ని క్రొత్త బాధ్యతలు ఏర్పడినట్లు గ్రహించాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా అంతటి నుండి ఉత్తరములు విస్తారముగా వస్తున్నాయి. మొదటిలో ఈ ఉత్తరములకు జవాబులు ఇచ్చుటకు బిల్లీ మరియు మెడా తామే ప్రయాసపడ్డారు. కానీ ప్రతిరోజు ఉత్తరములు తెచ్చే వ్యక్తి ఒక పెద్ద సంచి నిండా ఉత్తరములు తెచ్చి వసారాలో వేసి వెళ్ళుచున్నాడు. త్వరలోనే ఆ పని తన శక్తికి మించినది అని బిల్లీ గ్రహించాడు. అతడు ఒక చిన్న కార్యాలయమును అద్దెకు తీసుకుని క్యాన్స్ భార్యాభర్తలను ఉద్యోగంలో నియమించాడు. వారు అతని సంఘంలోని సభ్యులు. వారి సహాయంతో బిల్లీ ఆ ఉత్తరములను 2 గుట్టలుగా వేరు చేశాడు. మొదటి మరియు పెద్ద గుట్ట అంతా ప్రజలు తమ సమస్యలు తెలుపుచూ తమ వ్యాధుల కొరకు అవసరతల కొరకు ప్రార్థించమని వ్రాసిన ఉత్తరములు. ఈ విన్నపములను కూడా బిల్లీ తనకు ఇవ్వబడిన పరిచర్య భారంలో ఒక భాగము అని తలంచి ప్రతి ఒక్క దాని కొరకు భారముగా ప్రార్థించాడు. మరి ఒక ప్రక్క సేవకుల నుండి వారి ప్రాంతములకు వచ్చి కూటములు నిర్వహించాలని ఆహ్వానిస్తూ పంపిన ఉత్తరములు. బిల్లీ ఈ ఆహ్వానములను ఒక ప్రక్కన పెట్టి తరువాత దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలుసుకున్నట్టుకు ప్రార్థించాడు. తరువాత 1947 సగము వరకు తీరిక లేకుండా ఉండే ప్రయాణములను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా ఉత్తరాది రాష్ట్రములో ఇంకా మంచు కురుస్తుండగా అతడు దక్షిణాది రాష్ట్రములలో ప్రయాణిస్తాడు. లూసియానాలో ప్రయాణించి తరువాత పశ్చిమంగా టెక్సాస్, ఆరిజోనా, కాలిఫోర్నియా వెళ్తాడు. తరువాత వసంతకాలములో ఉత్తరాది ప్రాంతాలైన సస్కాచ్యువాన్, అల్బెర్టా మరియు కెనడా వెళ్ళుటకు ముందుగా కొన్ని నెలలు ఇంటికి సమీపంగా గడుపుతాడు. అతడు బలహీనత నుండి పూర్తిగా కోలుకొననప్పటికీ దేవుడు అతనిని చేయుటకు పిలిచిన పనిలోనికి వెళ్ళుటకు అతడు ఆతురత పడ్డాడు. అతడు ష్రీవ్పోర్ట్, లూసియానాలో తన కూడికలు ప్రారంభించాడు. జీవగుడారము అని పిలువబడే స్వతంత్ర పెంతుకోస్తు సంఘ కాపరి అయిన రెవ జాక్ మూరే దగ్గర 5 కూడికలు జరిగించాడు. రెవ మూరే తన సంఘము దగ్గర మొదటి కూడికకు బిల్లీని తీసుకువెళ్ళినప్పుడు ముర్రే ఆశ్చర్యపడ్డాడు. అతడి పెద్ద సంఘము క్రొత్తవారితో పూర్తిగా కిక్కిరిసిపోయినది. ఆయనకు అతడి అతిథికి లోపలికి వెళ్ళుటకు చాలా కష్టమైనది. కేవలము నోటి మాటతో లూసియానా మరియు అర్కన్సాస్ నుండి అనేక కుటుంబముల వారు అక్కడకు వచ్చారు. వారికి ఇంకా ఎక్కువ స్థలము కావాలని ముర్రే నిర్ణయించుకున్నాడు. కాబట్టి 2వ ఆరాధన కొరకు అతడు పెద్ద ఉన్నత పాఠశాల ఆడిటోరియంను అద్దెకు తీసుకున్నాడు. ఏమైనప్పటికీ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో 2 ఆరాధనలు జరిగించిన తరువాత అతడు కూడికలను జీవగుడారంలోనికి మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకనగా ప్రజలు చాలా పెందలకాడనే పాఠశాల వద్దకు వస్తున్నారు. దాని వలన పాఠశాల నిర్వహణకు ఆటంకం కలుగుచున్నది. ఇలాంటి వారమును జాక్ మూరే అంతకుముందు ఎన్నడూ చూడలేదు. 5 రాత్రులు అద్భుతములు, ఆశ్చర్య కార్యములతో నిండిపోయాయి. తరువాత అతడు దానిని గూర్చి వ్రాస్తూ ఇలాగు చెప్పాడు: ప్రజలు ఎంతో సాత్వికముగా, విధేయతతో ఉన్నారు. ఎందుకనగా నజరేయుడైన యేసు తన సేవకునితో ఉండి మన మార్గమున వెళ్ళుచున్నాడు. అవును, బైబిలు దినములు మరలా ఇక్కడకు వచ్చాయి. అతడు ఏదైతే బోధించాడో దానిని ఆచరించిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఒక మనుష్యుడిని హెచ్చించుటకు నేను ఈ మాటలు చెప్పుటలేదు, కానీ మన సహోదరుడు బ్రెన్హామ్ ఎడల మనకున్న లోతైన అభిమానమును వెల్లడిపరచుటకు. ఎందుకనగా ఆయన పరిచర్య మన ప్రియుడైన ప్రభును యేసును మనకు మరింత సమీపముగా తీసుకువచ్చింది. ఆయన ప్రియమైన కార్యములను, ఆయన మూర్తిమత్వమును, ఆయన దైవత్వమును
అంతకు ముందెన్నడూ లేనంతగా మనకు విశదపరిచినది. ఈ సహజాతీతమైన పరిచర్యను గూర్చి మరింతగా తెలుసుకోవాలని భావించి ఆ సంవత్సరము మిగిలిన భాగము అంతా విలియం బ్రెన్హామ్తో ప్రయాణించుటకు జాక్ మూరే తన సంఘ బాధ్యతలను మరొక సంఘ కాపరికి అప్పగించాడు. లూసియానా తరువాత బిల్లీ విమానంలో టెక్సాస్కు వెళ్ళాడు. టెక్సార్కానా మరియు శాన్ ఆంటోనియో వెళ్ళుటకు ముందుగా ఎడతెరిపి లేకుండా హూస్టన్లో 15 రోజులు కూడికలు జరిపించాడు. శాన్ ఆంటోనియోలో మొదటి రాత్రి జరిగిన ఒక కార్యము అతడి ఆత్మను హృదయమును కలిచివేసింది. ఆరాధన అప్పుడే ప్రారంభం అయినది. పాటలను నడిపించే వ్యక్తి ప్రజలకు బిల్లీని పరిచయం చేశాడు. ఆ జనసమూహము గొప్ప ఆశతో గౌరవంతో నిరీక్షిస్తున్నారు. బిల్లీ ఆ వేదిక మీద నడుచుకుంటూ ప్రసంగ వేదిక దగ్గరకు వస్తుండగా వేదిక మీద కూర్చున్న ఒక వ్యక్తి లేచి అన్య భాషలలో మాట్లాడినాడు. అర్థము కాని ఆ మాటలు బిగ్గరగా గట్టిగా మెషిన్ గన్ నుండి పేలినట్లుగా వచ్చాయి. అతడు ముగించిన తరువాత ప్రజలందరూ నిశ్శబ్దముగా ఉన్నారు. ఆడిటోరియం వెనుక భాగములో ఒక వ్యక్తి లేచి నిలబడి గట్టిగా చెప్పాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ వేదిక మీద నడుస్తున్న వ్యక్తి సర్వశక్తుడైన దేవుడు నిర్ణయించిన పరిచర్యతో ముందుకు వెళ్తాడు. యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లుగా ఈ వేదిక మీద కూర్చున్న వ్యక్తిని ఎరుగుదురా? వెనుకున్న ఆ వ్యక్తి మరలా నిలబడ్డాడు. అతడు పశువుల కాపరి వలె ఉన్నాడు. లేదయ్యా, నాకు తెలియదు. నీకు నా గూర్చి ఏమైనా తెలియనా? ఈరోజు తప్ప ఇంతకు ముందెన్నడూ నేను వినలేదు. ఈ రాత్రి ఇక్కడకు నీవు ఎలా వచ్చావు? నేను ఎక్కడైతే పని చేస్తున్నానో వారు ఈ కూడికలకు వస్తున్నారు. నన్ను కూడా రమ్మని అడిగారు. అందుకని నేను కూడా వచ్చాను. ప్రసంగ వేదిక వెనుక కూర్చుండి అన్య భాషలు మాట్లాడిన వ్యక్తి వైపు బిల్లీ తిరిగాడు. అయ్యా, ఆ ప్రవచనం చెప్పిన వ్యక్తి నీకు తెలుసా అని అడిగాడు. లేదు, నాకు తెలియదు. ఈ రాత్రి నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నేను స్థానిక వ్యాపారిని. దైవిక స్వస్థపరుచువాడిని గూర్చి నేను వార్తాపత్రికలో చదివాను. కాబట్టి ఇది అంతా ఏమిటో నేను చూచుటకు వచ్చాను. 1 కొరింథీలు 12 నుండి 14 వరకు చదివి ఉండుటను బట్టి భాషలకు అర్థము చెప్పుట పరిశుద్ధాత్మ వరములలో ఒక వరముగా వ్రాయబడి ఉన్నదని బిల్లీకి తెలుసు. ఏదేమైనా పెంతుకోస్తు వారు భాషలు అని పిలిచేది కేవలం ఉద్రేకము, మూఢత్వము మరియు శరీర కార్యములు అని బిల్లీ చాలా కాలంగా అనుమానిస్తూ ఉండేవాడు. ఈ తర్జుమా ఆ 3 తరగతులలో దేనితోనూ పోల్చబడలేదు. ఇది నిజమైనదిగా అనిపిస్తుంది. ఈ క్రొత్త వ్యక్తి 1933లో ఓహియో నదిలో బాప్తిస్మములు ఇస్తూ నిలబడినప్పుడు అతని తలపైన నక్షత్రము ప్రత్యక్షమైనప్పుడు విన్న మాటలను తిరిగి చెప్పాడు. అది 14 సంవత్సరముల క్రితము జరిగినది. బిల్లీ వణికిపోయాడు. తన పరిచర్య రోగుల కొరకు ప్రార్థించుట కంటే ఇంకా ఎక్కువగా ఏదో అర్థము కలిగి ఉన్నదా అని అతడు ఆశ్చర్యపోయాడు. టెక్సాస్ తరువాత బిల్లీ ఫోనిక్స్, ఆరిజోనాకు వెళ్ళాడు. ఒత్తిడి అతనిని నలిపివేస్తుంది. అది అతడిని చాలా గంటల సేపు నిలబడి కొంచెం నిద్రిస్తున్నట్లుగా ఉన్నది. బిల్లీ రోగుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అతడు పోరాడుచున్న దెయ్యపు శక్తులను అతడు నిజముగా అనుభూతి చెందేవాడు. అతడు రాళ్లు నిండిన ప్రాంతంలో పారతో గుంట తవ్వినట్లుగా అలసిపోయేవాడు. బిల్లీ రోగి యొక్క కుడి చేతిని అతని ఎడమ చేతిలోనికి తీసుకున్నప్పుడు, ఆ వ్యాధి అతని చేతి నుండి అతని ఎడమ చేతిలోనికి తీసుకున్నప్పుడు ఆ వ్యాధి అతని చేతి నుండి అతని గుండె వరకు కంపించేది. ఆ సమయంలో బిల్లీకి తన నుండి కొంత శక్తి వెళ్ళిపోవచ్చున్నట్లుగా అనిపించేది. రాత్రంతా నిద్రపోయినా ఆ శక్తి తిరిగి లభించేది కాదు. తను బైబిల్ చదివిన దానిని మరియు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు కలిగిన అనుభవములను పోల్చి చూసి బిల్లీ దయ్యములను గూర్చి నేర్చుకున్నాడు. ఒక వ్యక్తి నుండి వెళ్ళగొట్టబడిన దయ్యములు మరొక వ్యక్తి కొరకు ఎలా వెదుగుతాయో అతడు క్రొత్త నిబంధనలలో చదివాడు.
అలాంటి కార్యములను అతడు తన కూటములలో గమనించాడు. వేదిక మీద ఉన్న రోగి పిచ్చి నుండి విడిపించబడినప్పుడు అగౌరవముగా ఉన్న అవిశ్వాసి ఆ కూడికలలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి అకస్మాత్తుగా అదే వ్యాధి చేత పట్టబడే అవకాశం ఉండేది. ఒక కూడికలో కొద్దిమంది గుంపు అగౌరవముగా ప్రవర్తించారు. ఎత్తి పొడుస్తూ అపహాస్యంగా ఏలలు వేస్తూ ఉన్నారు. మూర్ఛ వ్యాధి చేత నేల మీద కొట్టుకొనుచున్న ఒక యువకుడి కొరకు బిల్లీ ప్రార్థిస్తున్నాడు. ప్రభు దూత సన్నిధిలోనికి వచ్చిన ప్రతి మూర్ఛరోగి ఎల్లప్పుడూ క్రిందపడి కొట్టుకునేవాడు. బిల్లీ చేతి నుండి ప్రకంపనములు ఆగిపోగానే 6 ఆ అవిశ్వాసుల గుంపు వెంటనే మూర్ఛ వ్యాధితో బెగుసుకుపోయారు. దాని తరువాత నుండి బిల్లీ జాగ్రత్తగా ఉండేవాడు. ఎప్పుడైతే అతడు కఠినమైన పరిస్థితి గ్రహించాడో ప్రజలందరూ తలలు వంచి అతడితో పాటు ప్రార్థించమని అడిగేవాడు. వారు అవిశ్వాసులు అయినప్పటికీ వారు గౌరవముగా ప్రవర్తించినట్లయితే వారు కూటములలో క్షేమముగా ఉంటారని బిల్లీ కనుగొన్నాడు. ఒక రాత్రి ఫోనిక్స్లో ఒక బిడ్డ ప్రార్థనా వరుసలో వచ్చెను. బిల్లీ ఆ బాలిక యొక్క చేతిని పట్టుకున్నాడు. మూర్ఛ వ్యాధి కంపనములు గ్రహించాడు. ఆ బిడ్డకు వెంటనే మూర్ఛ వచ్చినది. నేల మీద పడి అదుపు చేయుటకు వీలు పడకుండా కొట్టుకుంటున్నది. ప్రజలు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. బిల్లీ నెమ్మదిగా ఉండి అందరినీ తలలు వంచమని చెప్పాడు. అతడు ప్రార్థించుటకు తన తలను వంచి ఉండగా విశ్వాస ప్రవాహంలో ఆటంకం ఏర్పడుటను గ్రహించాడు. బిల్లీ మైకులో చెప్పాడు, ఇక్కడ నా కుడివైపున ఒక వ్యక్తి తన తలెత్తియున్నాడు. అయ్యా, మీరు విశ్వసించకపోయినను దయచేసి తల వంచి గౌరవముగా ఉండండి. ఈ దయ్యపు శక్తులు ఒకరి నుండి మరొకరికి వెళ్ళగలవు. ఆ వ్యక్తి తన తలను వంచలేదు. సహాయకులలో ఒకరు అతని దగ్గరకు వెళ్ళి అతడితో మాట్లాడినారు. తరువాత వేదిక దగ్గరకు వచ్చి బిల్లీతో చెప్పాడు. అతడు శ్రీ కే, ఫోనిక్స్లోని ప్రభుత్వ అధికారులలో ఒకరు. ఇది కేవలము మనస్తత్వ శాస్త్రమును ఉపయోగించుకునుట తప్ప మరొకటి కాదు అని చెప్పుచున్నాడు. అతడు తన తలను వంచవలసిన అవసరం లేదని గట్టిగా వాదించుచున్నాడు. బిల్లీ మరలా మైకులో చెప్పాడు, అయ్యా, సరే, అలాగే, నేను నీకు మనవి చేశాను. నేను చేయగలిగినది అంతే. తరువాత బిల్లీ ఆ బిడ్డ వైపు తిరిగాడు. ఆమె ఇంకా మెల్లమెల్లని శబ్దాలు చేస్తూ నేల మీద కొట్టుకునుచున్నది. బిల్లీ ప్రార్థించాడు, దేవా, ఆ వ్యక్తి అవిశ్వాసమును బట్టి అమాయకమైన ఈ బిడ్డను బాధపడనీయవద్దు. ఈ బిడ్డను దీవించండి. ఆమెకు విడుదల అనుగ్రహించండి. ఆ బాలిక నెమ్మదిగా అయినది. కొద్దిసేపటి తరువాత కన్నులు తెరచినది. ఆమె సంరక్షకుడు ఆమెకు సహాయము చేయుటకు ముందుకు వేగంగా వచ్చాడు. వారిద్దరూ కలిసి దేవునిని స్తుతిస్తూ వేదిక మీద నుండి నడిచి వెళ్ళిపోయారు. శ్రీ కే తన తలను వంచనవసరం లేదనే తన మాటను నిరూపించుకున్నట్లుగా వంకరగా నవ్వాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ విజయం ఎంతో కాలం నిలవలేదు. బిల్లీ ఫోనిక్స్లో తన చివరి రాత్రి ఆ భవనంలో ఉన్న వారిలో ప్రార్థన చేయించుకోవాలని కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తానని వాగ్దానం చేశాడు. అతడు ప్రకంపనములను బట్టి ప్రతి ఒక్కరి చేయి పట్టుకుని ఆ విధంగా ప్రార్థించాలంటే వారందరి కొరకు ప్రార్థించుట అసాధ్యము. ఈ రాత్రి అతడు మరొక విధానమును ప్రయత్నించాడు. అతడు దానిని వేగవంతమైన ప్రార్థనా వరుస అని పిలిచాడు. ప్రార్థనా వరుసలో ఉన్న ప్రజలు నెమ్మదిగా కదులుచుండగా, వారు అలా వెళ్ళుచుండగా వారిని స్వస్థపరచమని ప్రభువైన యేసుకు మనవి చేయుచు బిల్లీ వారి భుజముల మీద చేతులుంచాడు. ఆ రాత్రి అనేక అద్భుతములు జరిగాయి. వాటిలో బహుశా హడ్డీ వాల్డోర్ఫ్ జీవితంలో జరిగినది అత్యంత ఆశ్చర్యకరమైనది. ఆమె గుండె, కాలేయము, ప్రేగు క్యాన్సర్ వలన మరణించబోచున్నది. వైద్యులు ఇక నమ్మకము లేదని చెప్పారు గనుక తను రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత తన ప్రక్కన నిలబడును అని చెప్పుచున్న ఈ వ్యక్తిని కలుసుకున్నట్టుకు ఆమె ఎంతో వేదనతో వచ్చినది. హడ్డీ భర్త మరియు వైద్య విద్య అభ్యసించే వ్యక్తి కలిసి ఆమెను స్ట్రెచ్చర్ మీద తీసుకువచ్చారు. వారు ప్రార్థనా వరుసలో కనిపెట్టుచుండగా
ఆమె ప్రాణం వెళ్ళిపోవచ్చున్నట్లుగా ఆమెకు అనిపించినది. ఆమె తన భర్తకు చెప్పింది, ఒకవేళ నేను చనిపోయినా సరే ఏ విధముగా అయినా నన్ను అక్కడికి చేర్చండి. వారు చాలా దూరంలో ఉన్నారు. ఆ వరుస నిదానముగా ఒక్కొక్క అంగుళం కదులుచూ వెళ్ళుచుండగా ఆమె స్పృహ కోల్పోయినది. త్వరలో ఆమె ఛాతీ కదులుట ఆగిపోయినది. సహాయకుడు ఆమె నాడి చూచుటకు ప్రయత్నించాడు, కానీ అతడికి నాడి అందలేదు. కాబట్టి అతడు ఆమె ముఖం మీదకు దుప్పటి లాగాడు. కానీ శ్రీ వాల్డోర్ఫ్ గట్టి నిర్ణయంతో అదే విధముగా ఆ వరుసలో తమ స్థానములలో నిలబడి ఉన్నాడు. శ్రీ వాల్డోర్ఫ్ తన భార్యను ఆ వరుసలో ముందుకు తీసుకురావడానికి సుమారుగా గంట సమయం పట్టింది. బిల్లీతో ఎవరో ఒకరు శవాన్ని తీసుకువస్తున్నారు అని చెప్పారు. కాబట్టి ఈ వ్యక్తి కొరకు ఎక్కువసేపు ప్రార్థించుటకు బిల్లీ ఆ వరుసను ఆపాడు. అతడు తాకినప్పుడు ఆ స్త్రీ చల్లగా అనిపించినది. హెడ్డీ వాల్డోర్ఫ్కు తిరిగి ప్రాణము ఇవ్వమని బిల్లీ ప్రార్థించినప్పుడు ఆమె ఊపిరితిత్తులలోనికి శ్వాస రావడం మాత్రమే కాదు గాని త్వరలోనే ఆమె లేచి కూర్చున్నది. తరువాత ఆమె తనంతట తానుగా తన బలంతో ఆమె ఆ భవంతి నుండి బయటకు నడిచి వెళ్ళినది. ఫోనిక్స్లో జరిగిన ఆ పొడవైన ప్రార్థనా వరుస నిండా స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరిగాయి. బిల్లీ క్లుప్తముగా వారి కొరకు ప్రార్థించినప్పటికీ వచ్చిన రోగులనందరినీ తాకుటకు తెల్లవారుజాము 3 గంటల సమయం పట్టింది. జాక్ ముర్రే అంచనా ప్రకారము ఫిబ్రవరి 1947 ఆ ఒక్క రాత్రిలో బిల్లీ 2500 మంది ప్రజల కొరకు ప్రార్థించాడు. మార్చి కల్లా బిల్లీ కాలిఫోర్నియా తీరం వైపు పయనమయ్యాడు. లాస్ ఏంజల్స్లోని మొదటి కూటము మోంటెర్రీ పార్కు వద్ద ఉన్న పెద్ద చర్చిలో పెట్టారు. మొదటి రాత్రే పూర్తిగా నిండిపోయారు. దానిని బట్టి సహకారం అందిస్తున్న సంఘములు కూడికలను లాంగ్ బీచ్ వద్ద ఉన్న మున్సిపల్ ఆడిటోరియంలోనికి మార్చారు. ఆ కూడికలలో రెండవ రాత్రి 3 పురుషులు మరియు 1 స్త్రీ, స్పృహలో లేని ఒక స్త్రీని స్ట్రెచర్ మీద ప్రార్థనా వరుసలోనికి తీసుకువచ్చారు. బిల్లీ ఆ రోగి యొక్క కుడి చేతిని పట్టుకున్నాడు. బాగా పరిచయం ఉన్న ప్రకంపనలు కలిగాయి. అది క్యాన్సర్ అని చెప్పాడు. ఆ యవ్వన స్త్రీ జవాబిచ్చినది, అవును, ఆమె పేరు మెలికియాన్. ఈయన ఆమె వైద్యుడు. నేను ఈమె కుమార్తెను. అది ఇంకా ఎక్కువగా వ్యాపించకుండా ఉండుటకు ఈ మధ్యనే ఆమె సెయింట్ లూయిస్ వెళ్ళి వైద్యం చేయించుకున్నది. వారు ఆమె 2 రొమ్ములు తొలగించారు, కానీ అది ఉపయోగపడలేదు. ఇప్పుడు దేవుడే మా చివరి నిరీక్షణ. తన తలను వంచి అద్భుతము కొరకు బిల్లీ ప్రార్థించాడు. అతడి చేతిలోని కదలికలు ఆగిపోయాయి. ఈ స్త్రీ స్వస్థపడినది అని ప్రకటించే సమయంలో అతనికి వింతైన అనుభూతి కలిగినది. ఏమాత్రం ఆలోచించకుండా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 3 దినములలో ఈ స్త్రీ వీధులలో దుకాణము దగ్గర వస్తువులు కొంటుంది అని చెప్పాడు. ఆమె ప్రక్కన వైద్యుడు నిలబడి ఉన్నాడు. వారి కుటుంబ వైద్యుడు గనుక బాధ్యత నెరవేర్చుటకు అక్కడికి వచ్చాడు. అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అలాంటి ఆలోచన! రెవ బ్రెన్హామ్, ఈ స్త్రీ చనిపోవచ్చున్నది. నీవు ప్రజలను తప్పుడు మాటలతో ఎలా మభ్యపెట్టుచున్నావు? నెమ్మదిగా బిల్లీ చెప్పాడు, డాక్టర్ గారు, ఈ స్త్రీ ఒకవేళ స్వస్థపడి 3 దినములలో వీధులలో తిరగనట్లయితే నా వీపు వెనుక అబద్ధ ప్రవక్త అని అట్టకట్టి నీ కారు ముందు భాగమున నన్ను కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పవచ్చును. ఈ వారము చివరిలో బిల్లీ హోటల్ గది మీద గట్టిగా కొట్టుచుండుటను బట్టి అతడు నిద్ర లేచాడు. ద్వారము దగ్గర బిల్లీ ఏకాంతము భంగము కలగకుండా చూచుటకు ఏర్పరచబడిన సంఘ అధికారి ఉన్నాడు. అతడి వెనుక చక్కటి దుస్తులు ధరించిన 2 క్రొత్త వ్యక్తులు నిలుచున్నారు. ఆ అధికారి అన్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి బ్రదర్ బ్రెన్హామ్, కానీ ఈ 2 వ్యక్తులు నిన్ను చూడాలని కోరినారు. నీకు విశ్రాంతి కావాలని నాకు తెలుసు,
కానీ వీరి పని చాలా అసాధారణమైనదని తలంచాను. లోపలికి రండి, నేను మీకు ఏమి చేయగలను? ఆ ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. వారిలో ఒకరు విషయానికి నేరుగా వచ్చారు. మేము శ్రీ మెలికియాన్ యొక్క ప్రతినిధులము. మెలికియానా? బిల్లీ ఆ పేరును మరలా పలుకుతూ ఆ వ్యక్తిని గూర్చి అంతకు మునుపు ఎక్కడ విన్నాడో గుర్తు చేసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. శ్రీ మెలికియాన్ గారు మిషన్ బెల్ వైనరీ నడుపుతారు. ఈ వారము ప్రారంభంలో ఆయన భార్య నీ కూడికలలో క్యాన్సర్ నుండి స్వస్థపడినది. అప్పుడు స్ట్రెచ్చర్ మీద స్పృహ లేకుండా తీసుకురాబడిన ఆ స్త్రీ జ్ఞాపకము వచ్చినది. ఆమె ఎలా ఉన్నది? సహోదరుడా బ్రెన్హామ్, ఆమె స్వస్థత అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ప్రత్యేకముగా ఆమె వైద్యుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. నీవు ప్రార్థించిన తర్వాత రోజు ఆమె స్పృహలోనికి వచ్చి మంచము మీద కూర్చున్నది. 3వ దినమున ఖచ్చితముగా మీరు చెప్పినట్లే తన కుమార్తెలతో కలిసి వస్తువులు కొనుటకు దుకాణమునకు వెళ్ళింది. శ్రీ మెలికియాన్ గారు మీకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. అందుకే మీకు ఈ $15 లక్షల చెక్కు ఇవ్వమని మమ్ములను పంపించారు. ఆ వ్యక్తి ఆ చెక్కును చాపాడు. బిల్లీ ఏమాత్రం కదలలేదు. ఆ వ్యక్తి చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, ఇది హాస్యం కాదు, ఇది ఖచ్చితముగా సరైన చెక్కే. ఇది నీ పేరున వ్రాయబడి ఉన్నది. అతడు ఆ చెక్కును ముందుకు చాపాడు. ఇంకను బిల్లీ ఆ చెక్కును తీసుకోలేదు. జెఫర్సన్విల్లోని 2 గదులు చిన్న ఇరుకు ఇంటిలో ఉన్న తన కుటుంబమును గూర్చి అతడు ఆలోచించాడు. తరువాత ఇంటిలో వాడిన మురికి నీరు బయటకు మోసుకు వెళ్ళాలి. ఎందుకనగా లోపల పైపులు లేవు. చలికాలంలో ఆ ఇల్లు ఎంత చల్లగా ఉంటుందో మరియు చలిగాలులు రాకుండా ఆమె తలుపు దగ్గర కిటికీల దగ్గర చిరిగిన పాత వస్త్రములు ఎలా పెడుతుందో అతడు ఆలోచిస్తున్నాడు. అతడి భార్య మరియు పిల్లలకు దానికంటే మెరుగైన వసతి కల్పిస్తే ఎంతో బాగుంటుంది. అయినప్పటికీ అనేక సంవత్సరములు బిల్లీ ప్రభువులో తన పిలుపును అర్థం చేసుకున్నట్టుకు ఎంతో ప్రయాసపడ్డాడు. 1937లో అతడు దేవుని చిత్తము నుండి తొలగిపోయినప్పుడు అతడు భయంకరమైన శ్రమలు పడ్డాడు. కాబట్టి $15 లక్షల చెక్కు కూడా అతడి ఒప్పుదల నుండి దూరము చేయలేకపోయింది. శ్రీమతి మెలికియాన్ యొక్క క్యాన్సరును బాగు చేసింది అతడు కాదు అని బిల్లీకి తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచాడు. కాబట్టి అతడు చేయని పనికి పారితోషికము ఎలా తీసుకుంటాడు? కానీ దానికి మించి దేవునితో జీవితము ప్రారంభించిన గొప్ప వ్యక్తులు పతనం అయ్యే 3 ప్రధాన ఊబులు బిల్లీ ఎరిగి ఉన్నాడు. అది స్త్రీ, ప్రఖ్యాతి మరియు ధనము. ఏ సేవకుడు అయినా ఈ 3 ప్రమాదములలో ఒకదానిలో పడిపోయినా అతడు పతనం చెందుతాడు. ఎంత వెల చెల్లించవలసి వచ్చినప్పటికీ చాలా కాలం క్రితమే ఈ 3 కార్యములకు దూరముగా ఉండాలని బిల్లీ నిర్ణయించుకున్నాడు. అయ్యా, అతడు స్థిరముగా పలికాడు, నేను కనీసం ఆ చెక్కు వైపు చూచుటకు కూడా నాకు ఇష్టం లేదు. శ్రీ మెలికియాన్ ఆలోచనను నేను ప్రశంసిస్తున్నాను, కానీ నేను అతడి డబ్బును అంగీకరించలేను. కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ వద్ద ప్రార్థనా వరుస తెల్లవారుజామున 2 గంటలకు ముగించబడిన తరువాత బిల్లీ పూర్తిగా మొద్దుబారిపోయాడు. అతడు ఏమాత్రమూ స్పందించుటలేదు. జాక్ మొర్రే మరియు యంగ్ బ్రౌన్ బిల్లీని తమ కారులో 1 గంట పట్టణంలో తిప్పారు. అతడితో మాట్లాడుచూ అతడి స్పందన కొరకు ఎదురుచూశారు. వర్షము అతడి ముఖం మీద పడుటకు వీలుగా అతడి ప్రక్క కిటికీ అద్దము దించివేశారు. చివరకు బిల్లీ తనను తాను గుర్తించగలిగే స్థితికి వచ్చి ఇక పడుకుంటాను అని చెప్పాడు. వారు అతనిని తమ కారులో హోటల్ వద్దకు తీసుకువెళ్లారు. వారు లిఫ్ట్ దిగి చిన్న నిరీక్షణ గదిలోనికి వెళ్ళేసరికి అక్కడ అనేక మంది గుంపు కూడి ఉన్నారు. వారు బిల్లీ పేరు పిలుస్తూ అతడిని మాట్లాడాలని ఆశించారు. ముర్రే మరియు బ్రాన్ ఆ గుంపును నెట్టుకుంటూ అతడిని ముందుకు తీసుకువెళ్ళుచుండగా ఒక స్త్రీ నేల మీద బిల్లీకి ఎదురుపడింది.
ఆమె అతడి ప్యాంటు యొక్క కాలిని గట్టిగా పట్టుకున్నది. ఆమెను లాగివేయుటకు జాన్ ముర్రే క్రిందికి వంగాడు. కానీ బిల్లీ అతడిని వారించాడు. కేవలము ఆమె కథను విందాము. ఆ కొద్దిపాటి నిశ్చయతతో ఆ స్త్రీ ప్యాంటు కాలిని విడిచిపెట్టలేదు. ఆమె కన్నుల నిండా వేదన ప్రతిబింబిస్తున్నది. సహోదరుడా బ్రెన్హామ్, నేను శ్రీమతి కేను. నేను మరియు నా భర్త ఫోనిక్స్లోని నీ కూడికలకు హాజరయ్యాము. నీవు మూర్ఛరోగం కలిగిన ఆ బాలికను ప్రార్థన చేస్తున్నప్పుడు నా భర్త తన తలను వంచుటకు తృణీకరించాడు. మరుసటి దినము అతని శరీరము అంతా వింతైన అనుభూతి కలిగినది. అతడు అది అతని యొక్క ఊహలు అనుకున్నాడు. అది తన భ్రమ అని తలంచాడు. 2 రోజుల తరువాత ఫోనిక్స్ దుకాణముల ప్రాంతంలో అతడు ఎలాంటి లక్ష్యం లేకుండా తిరుగుచుంటను పోలీసులు చూశారు. అతని మనస్సు చలించినది. తను ఎవరో, తను ఏమి చేస్తున్నాడో అతడికి తెలియటలేదు. ఇప్పుడు బిల్లీ ఆ గుంపు వెనుక నిలబడి ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. అతడి కన్నులు నిస్తేజంగా ఉన్నాయి. అతడి ముఖం పీక్కుపోయి ఉన్నది. అతడి తల, దుస్తులు మాసిపోయి ఉన్నవి. అతని గడ్డము మాసి ఉన్నది. అతడేనా నీ భర్త అని బిల్లీ అడిగాడు. అవును సహోదరుడా బ్రెన్హామ్, శ్రీమతి కే ఏడ్చింది. ప్రతి రాత్రి అతడిని ప్రార్థనా వరుసలోనికి తీసుకువచ్చుటకు ప్రయత్నించాను, కానీ అలా చేయలేకపోయాను. ఇప్పుడు నేను అత్యంత వేదనలతో ఉన్నాను. ఏదో ఒక కార్యం జరగాలి. అతడు తినుటలేదు. నీళ్లు కూడా నేను త్రాగించవలసి వస్తున్నది. ఆమె తన నొసటను బిల్లీ బూటు మీద పెట్టింది. జాక్ మురే వైపు తిరిగి బిల్లీ చెప్పాడు, శ్రీ కేను నా గదిలోనికి తీసుకువెళ్ళు. అక్కడ మనకు ఏకాంతము దొరుకుతుంది. జాక్ మురే శ్రీ కే యొక్క చేతిని పట్టుకొని మతిలేని బాలుడిని తీసుకువెళ్తున్నంత తేలికగా అతడిని నడిపించుకుని వెళ్ళాడు. బిల్లీ అతడి వెంట వెళ్ళుటకు ప్రయత్నించాడు. కానీ శ్రీమతి కే అతడి కాలును విడిచిపెట్టలేదు. ఆమెకు పట్టు విడవమని చెప్పినా వినలేదు. చివరికి మూరే మరియు బ్రౌన్ బ్రెన్హామును ఎత్తిపట్టుకుని గదిలోనికి మోసుకు వెళ్ళారు. శ్రీమతి కే ఇతడి వెంట ఈడ్చుకుంటూ వెళ్ళినది. తలుపుకు గడివేసిన తరువాత బిల్లీ కాలును విడిచిపెట్టమని వారు బ్రతిమాలినారు. బిల్లీ చెప్పాడు, సహోదరి, 1 సంవత్సరము క్రితము దేవుని దూత నన్ను కలిసి నేను ప్రపంచంలోని ప్రజలకు దైవిక స్వస్థతను తీసుకువెళ్లాలని నాతో చెప్పాడు. నేను యథార్థముగా ఉండి ప్రజలు నన్ను నమ్మునట్లు చేయగలిగితే నా ప్రార్థన ఎదుట ఏదీ కూడా నిలబడలేదు అని అతడు చెప్పాడు. అది సత్యము అని నేను తెలుసుకున్నాను. అవి ఏ రుగ్మత అయినా, అది ఏ వ్యాధి అయినా, పరిస్థితి ఎంత కఠినముగా ఉన్నను ఆ వ్యక్తి కొరకు నేను ఎక్కువసేపు ప్రార్థించినట్లయితే అది ఖచ్చితంగా స్వస్థపడుతుందని నీవు విశ్వసిస్తావా? అవును సహోదరుడా బ్రెన్హామ్, నేను నమ్ముచున్నాను. శ్రీ కే అలాగే కదలకుండా నిలబడి ఉండినాడు. అతడు కన్నులు కూడా కదిలించుటలేదు. అతడి కన్నులు నిస్తేజంగా శూన్యంలోనికి చూస్తున్నాయి. కానీ బిల్లీ అతడికి సమీపంగా వెళ్ళినప్పుడు అతడు వెనక్కి తగ్గి జంతువు వలె బొబ్బలు పెట్టాడు. భద్రత నిమిత్తము ముర్రే మరియు బ్రౌన్ అతడి చేతులు గట్టిగా పట్టుకుని ఉండగా బిల్లీ ఆ వ్యక్తి మీద చేతులుంచి ప్రార్థించాడు. విజయం అంత సులువుగా దక్కలేదు. 45 నిమిషములు బిల్లీ పిచ్చి కలిగించే దెయ్యంతో పోరాడినాడు. చివరికి శ్రీ కే తన కన్నులను ఆర్పి ఊహించని స్థలములో ఉండి తాను అక్కడ ఎందుకున్నానో తెలియని వ్యక్తి వలె ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. అతడి భార్య వివరించిన తరువాత శ్రీ కే తన చేతులను బిల్లీ చుట్టూ వేసి చాలా రోజుల క్రితము తప్పిపోయిన సహోదరుడిని హత్తుకున్నట్లుగా కౌగిలించుకున్నాడు. అతడు చురుకైన జ్ఞానముతో హోటల్ను విడిచిపెట్టాడు. అదే సమయంలో యేసుక్రీస్తు సువార్త ఎడల ఎంతో గౌరవము కలిగిన వ్యక్తిగా వెళ్ళాడు. శ్రీమతి హెడ్డీ వాల్డోర్ఫ్ 1965లో విలియం బ్రెన్హామ్ మరణించేంత వరకు అతడి కూడికలకు ఆమె హాజరైనది. తరచుగా ప్రజల మధ్య ఉన్న ఆమెను అతడు పలకరించి ఈ అద్భుతములను గూర్చి చెప్పేవాడు.